జగన్ పరిస్థితి ఏంటి? వాస్తవంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యాక 23 సీట్లకు పరిమితం అయ్యాక తెలుగుదేశం పార్టీకి టోటల్‌గా 6గురు రాజ్యసభ సభ్యులుంటే అందులో నలుగురు గరికపాటి కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, ఆహ్, వీళ్ళు సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ ఈ నలుగురు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. వాస్తవంగా బాబు గారు ఇచ్చిన గిఫ్ట్ అన్నటువంటి ప్రచారమే ఉంది వాళ్ళకి బీజేపీకి. తద్వారా తమ జోలికి రాకుండా చూసుకునే ప్రయత్నం చేశారు అన్నటువంటి. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ ఎక్స్‌పెక్ట్ చేస్తే 2/3 ఇవ్వమంటే ఇవ్వనన్నారు అన్నటువంటిది ఆ మధ్యన ప్రొజెక్ట్ చేయనటువంటి అంశం కూడా. ఇప్పటికి నలుగురు ఎంపీలొచ్చేటప్పటికి బీజేపీ, తెలుగుదేశం కూటమి వైపుకెళ్లారు. ఇద్దరు తెలుగుదేశం, ఇద్దరు బీజేపీకి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి మళ్ళీ అయ్యారు. అది బీజేపీ ఫార్ములా. రాజీనామా చేయకుండా మళ్ళీ ఉంచేటటువంటిది కాకుండా. ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి నిన్న ఏకంగా రాజ్యసభ ఎంపీ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అవ్వడం అన్నటువంటి. అంటే సంథింగ్ జగన్ని నమ్మేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతోందా అన్నటువంటి చర్చ ఇక్కడ ప్రధానంగా పెరుగుతోందన్నమాట.